వెల్కమ్ టు కేఎన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏమి జరుగుతుంది? ప్రభుత్వం మారింది, కానీ రాజకీయాల తీరు మారిందా? లేక అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే మారారా? ఒకప్పుడు అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించిన వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్న వారిని ప్రశ్నిస్తే ఎందుకు కేసులు, అరెస్టులు, వివాదాలు అనే చర్చలు మాత్రం చాలా వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా. ఈ ప్రశ్నించే హక్కు అనేది ఎన్నికల వరకు మాత్రమే ఉంటుందా, లేక ప్రజాస్వామ్యం 5 ఏళ్ల వరకు ఉంటుందా? ప్రజాస్వామ్యంలో ఈ ప్రశ్నలు కేవలం ఒక పార్టీ గురించి మాట్లాడట్లేదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మాత్రమే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు, గెలిచిన తర్వాత ప్రజలకు జవాబు చెప్పడం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత. సో అధికారంలో ఎవరు ఉన్నా కూడా విమర్శలు వినగలగాలి, అలాగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలగాలి. సో సమాధానాలు ఇవ్వగలగాలి కదా, చట్టాన్ని అందరికీ ఒకేలాగా వర్తింపజేయగలగాలి. అదే ప్రజాస్వామ్య బలం. ఇప్పుడు ప్రజెంటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే సోషల్ మీడియా కావచ్చు, అది లేదంటే బహిరంగ వేదికల వరకు కావచ్చు, ఎక్కడైనా ఒక చిన్న టాపిక్ వచ్చిందనుకో ప్రతి చిన్న విషయం కూడా పెద్ద చర్చగా మారుతుంది. సో ఆధారాలతో ప్రశ్నించడం, ఎవరు అసలు ఆధారాలతో ప్రశ్నించట్లేదు, ఎవరికి వచ్చినట్టు వాళ్ళు ఊహాగానాలు కావచ్చు, సో ఇలా అంటే ఆధారాలు లేకుండా విమర్శించడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే మాత్రం ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా దాంట్లో మనకు వినిపించే పేరు జనసేన. సో జనసేన పార్టీ మాత్రమే అన్ని విషయాల్లో మాట్లాడుతుంది, ప్రశ్నించిన వాళ్ళను అరెస్టులు చేయిస్తుంది, అభిమానులు అనే పేరుతోటి తెలుసు కదా రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు కూడా. అదే జనసేన పార్టీ అధికారంలో రాకముందుకు, అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎన్నో మీటింగ్లలో, ఎన్నో సభలలో ఎంత దారుణంగా మాట్లాడారో ఇప్పుడు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లోకి వెళ్తే సెర్చ్ చేస్తే బోల్డ్ అన్ని మనకు ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, వాళ్ళు ఎలా మాట్లాడారనేది. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి ఇప్పటికీ. సో వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని, వాళ్ళు మాట్లాడిన మాటల్ని రిపీట్ చేసినందుకే తెలుసు కదా ఏం జరిగిందో ప్రజెంట్ జరుగుతుంది ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో. సో ఆ రెచ్చిపోయి కొట్టడాలు కావచ్చు, కేసులు పెట్టడాలు కావచ్చు, ఇవన్నీ ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు అనమాట. ఇవన్నీ చూస్తుంటే మన జనసేన అధ్యక్షుడు సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. అంటే మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా అని చెప్పేసి ఒక సినిమా డైలాగ్ ఉంటుంది చూసినావా? సేమ్ అదే సిచ్యువేషన్ అదే కదా. సో జనాల్లో ఇంకో ప్రశ్న వస్తుంది, జనసేన పార్టీ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతుంది, అతిగా స్పందిస్తుంది, మరి టీడీపీ పార్టీ వాళ్ళు మాత్రం ఎందుకు బయటికి రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం మాత్రం చాలామందికి వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రజల్లో సహజంగా వచ్చే ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఎందుకు అంటే ఈ తేడా, ఎందుకు వీళ్ళు ఇంత యాక్టివ్గా ఉంటున్నారు, ఎందుకు టీడీపీ వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు, మౌనంగా ఉంటున్నారు, మౌనంగా అంటే మౌనం వహిస్తున్నారు ఎందుకు అని చెప్పేసి. కొంతమంది అంటే రోజు అంటే ఇంకొక కోణంలో చూసుకుంటే ఏంటంటే ఇది ఓవర్ రియాక్షనా, లేకపోతే ఏదైనా ప్లానా, ఏదైనా స్ట్రాటజీయా అని చెప్పేసి. అంటే ఈ రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రతి పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, అది వెరీ కామన్. సో అంటే కొంతమంది బయటికి గట్టిగా మాట్లాడతారు, ఇంకొంతమంది అదొక రకం స్ట్రాటజీ. ఇంకొంతమంది ఏంటంటే లోపల నుంచి వ్యవస్థను బలంగా ఉంచడం కోసం, బలపడడం కోసం ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది, మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. అండ్ మరికొంతమందిలో ఇంకొక అనుమానం, ఇంకొక కోణం కూడా ఉంది. అదేంటంటే జనసేన ముందుండి స్పందిస్తుంటే టీడీపీ వెనుక నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా, లేక ఇది పూర్తిగా రాజకీయ వ్యూహాల భాగమా అనే డౌట్ కూడా వస్తుందన్నమాట. సో టీడీపీకి వైసీపీకి అంటే ఇప్పుడు మరి టీడీపీకి వైసీపీని ఎదుర్కొనే సత్తా లేదా, లేక కావాలనే ఈ జనసేనాని బలిపశువుని చేస్తుందా అనే డౌట్ కూడా వస్తుంది. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంతే, లేనప్పుడు కూడా అంతేనా అని. అంటే టీడీపీ అధికారంలో లేనప్పుడు ప్రశ్నించలేదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీని ప్రశ్నించట్లేదు, ఓన్లీ జనసేననే ఎందుకు ప్రశ్నిస్తుంది అనే ఒక భావన కూడా జనాల్లో చాలా గట్టిగా కనిపిస్తుంది. సో మరి టీడీపీ వెనుక నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా, లేక పూర్తిగా రాజకీయ వ్యూహాల భాగమా ఇది, లేదంటే టీడీపీకి వైసీపీని ఎదుర్కొనే సత్తా లేదా, కావాలనే ఈ అంటే టీడీపీ వాళ్ళు కావాలనే జనసేనని బలిపశువుని చేస్తుందా అని కూడా చాలామందికి డౌట్ వస్తుంది. అంటే బేసిక్గా టీడీపీ అనేది అధికారంలో ఉన్నప్పుడు అంతే, అధికారంలో లేనప్పుడు కూడా అంటే వైసీపీని ప్రశ్నించట్లేదు, ఎందుకు వీళ్ళకి అంత సత్తా లేదా అని చెప్పేసి ఒక డౌట్ కూడా వస్తుందన్నమాట. అండ్ భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావించి ఇప్పటి నుంచే రాజకీయంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారా, లేదా తమపై ఇప్పటికే ఉన్న విమర్శలు కావచ్చు, ఆ ప్రతికూలతలు కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ అవసరమా ఇవన్నీ అనవసరపు వివాదాలు అని చెప్పేసి అలా సైలెంట్ అయిపోతున్నారా? ఈ మొత్తం పరిణామాలు చూస్తే జనసేనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందా అనే సందేహాలు అయితే చాలామందిలో వ్యక్తమవుతున్నాయి అన్నమాట. కానీ ప్రజలు చూస్తున్నది ఈ స్ట్రాటజీలు కాదు, ఈ ప్రభావాలు కాదు. అంటే మీరు ఆల్రెడీ మీ పార్టీని గెలిపించాం, రోడ్లు మారుతున్నాయా, మాకు ఉద్యోగాలు వచ్చినాయా, రాజధాని సమస్య క్లియర్ అయిందా, సో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా వేగంగా, ఇవి మాత్రమే అబ్జర్వ్ చేస్తారు. సో చివరికి రాజకీయాల్లో ఒక క్వశ్చన్గానే మిగిలిపోతుంది, మనకి ఆ ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఏంటంటే ఈ మాటల రాజకీయాలు ఇవేనా, లేదంటే మార్పు రాజకీయం ఏదైనా ఉందా అని చెప్పేసి. సో ప్రజలైతే ప్రతి ఎన్నికల్లో కొత్త ఆశలతోటి ఓట్లు వేస్తారు. ఎందుకు వేస్తారు ఓట్లు? ఉద్యోగాలు వస్తాయని,
పెట్టుబడులు పెరుగుతాయని, పరిశ్రమలు వస్తాయని చెప్పేసి, అండ్ ఈ రాజధాని సమస్య ఏదైతే ఉందో అది క్లియర్ అయ్యి రాజధాని అభివృద్ధి చెందుతుందనే ఆశతోటి, అండ్ కేంద్రంతో సంబంధాలు ఉన్నాయనుకో రాష్ట్రానికి, సో మనకే కదా ఉపయోగపడతాయి అని ఆశిస్తారు. కానీ రాజకీయ చర్చల్లో ఇవే అంశాలు వెనక్కి వెళ్ళి ఇవన్నీ వెనక్కి వెళ్తున్నాయి. ఈ సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, వ్యక్తిగత విమర్శలు కావచ్చు, ఒకరినొకరు విమర్శించుకోవడం కావచ్చు, పరస్పర ఆరోపణలు కావచ్చు, ఇలాంటి కేసుల వంటి విషయాలే ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ప్రజలకు, అంటే ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా, ఆలోచిస్తారు కదా, ప్రజలకు సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది, అరే వీళ్ళు మన సమస్యలపై దృష్టి ఎప్పుడు పెడతారు, ఎప్పుడు వీళ్ళు కొట్టుకోవడమేనా? ఇదే క్వశ్చన్ అనమాట. ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో నిజంగా సహజమైన హక్కే, అది కాదని ఎవరన్నారు. అదే సమయంలో బాధ్యత కూడా ఉంటుంది. విమర్శలు అనేటివి ఎట్లా ఉండాలి? చట్టబద్ధంగా ఉండాలి, ఆధారాలతో ఉండాలి. అలాగే ప్రభుత్వం కూడా చట్టాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలి. సో ప్రజల్లో అంటే ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకొక న్యాయం అనేలాగా ఉండకూడదు అనే భావన అస్సలు కలగకుండా వ్యవహరించడం అనేది ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత. అది ఫైనల్గా ఒక విషయం చెప్తా, చివరికి అధికారం అనేది శాశ్వతం కాదు. ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు రేపు ప్రతిపక్షంలో ఉండవచ్చు, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు రేపు అధికారంలోకి రావచ్చు. అందుకే నేనేమంటానంటే, ఈ ప్రజాస్వామ్య సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలు కావచ్చు, చట్టాలు కావచ్చు, స్వేచ్ఛలు కావచ్చు, వ్యక్తుల కోసం కాకుండా వ్యవస్థ కోసం బలంగా ఉండాలి. థ్యాంక్ యూ. మరి ఈ వీడియోలో ఉన్న ఆ కంటెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ అలాగే మా కేఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.